మనకైతే అది డిఫరెన్సే అనిపిస్తుంది కదా. జాగ్రత్త అవస్థలో ఏం చూస్తున్నామో అది నిజము, కళలో ఏం చూస్తామో అది నిజం కాదు అని అంటాము. అయితే దీనికి కాసింత విరుద్ధంగా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఎలా అయితే కళలో చూసింది అసత్యమని మనకి మెలకు రాగానే తెలుస్తుందో, అలాగే జాగ్రత్త అవస్థలో మెలకుగా ఉన్నప్పుడు కూడా నీకు ఏదన్నా జరిగితే జ్ఞానం ఎప్పుడైతే మనకి వస్తుందో వెంటనే ఏమని తెలుస్తుందంట, జాగ్రత్త అవస్థలో జరిగింది కూడా సత్యం కాదు అని తెలుస్తుందంట. నిజమైన జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఇక్కడ ఏం జరుగుతున్నాయో అవన్నీ నిజాలు కాదు అనేది అర్థమవుతుందంట. అలా అర్థం చేసుకున్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళలాగా ఆ రైతు ఎవరైతే ఉన్నాడో ఆ రైతు మిగిలిన వాళ్ళు బాబు చనిపోయాడని ఏడుస్తుంటే ఇతను మాత్రం అతనికి చేయాల్సిన సంస్కారాలు చేసేసి ఆయన వెళ్ళిపోయి వాళ్ళ పొలంలో పని చేసుకుంటున్నాడు. అది అర్థం కాక వాళ్ళ భార్య ఎప్పుడైతే అడుగుతుందో ఆవిడకి అర్థమయ్యేటట్టు ఒక చిన్న కథ చెప్పాడు. ఏమని, కళలో అయితే పెద్ద రాజుని అయి ఉన్నాను, నాకు 7 కొడుకులు ఉన్నారు, ఆ కొడుకులు ఏమో ఎంత అందంగా ఉన్నారో, ఎంత పాండిత్యం ఉందో, చాలా చాలా బాగున్నది. కానీ ఎప్పుడైతే నాకు మెలకు వచ్చిందో, అయ్యో నేను రాజుని కాదు, నాకు 7 కొడుకులు లేరనే విషయం నాకు అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు నాకు ఒక హరు అని ఒక బాబు ఉన్నాడు, కానీ ఈరోజు బాబు లేడు అంటే ఇది కూడా ఎలా అయితే కళ్ళలో చూసినట్టు జ్ఞానం అనేది లేనంతసేపు ఇది కూడా శాశ్వతం అని అనుకున్నాను, కానీ ఎప్పుడైతే శాశ్వతం కాదని తెలిసిందో, అంటే అది ఎప్పుడైతే నిజంగా అనుభవపూర్వకంగా జ్ఞానం వస్తుందో ఇంకప్పుడు ఎవరో చెప్పారు లేకపోతే ఎవరికైతే చెప్పాలని ఏమి ఉండదు, అది మనసులో అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఆయనకు అది తెలిసింది కాబట్టి ఇంకా కావాలనుకున్న కళ్ళల్లో నీళ్ళు రావన్నమాట. మనకి అదే చెప్తారు, జ్ఞానులు ఏమున్నా లేకపోయినా ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మనసుకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే మనం చూస్తున్నామో ఇదేం శాశ్వతం కాదు అనేది. ఎలా అయితే మనం కళ్ళలో ఇందాక ఆయన చెప్పినట్టు ఎంత అందమైన రాజకుమారులు అవని లేకపోతే ఏదో పెద్ద వజ్రవైడూర్యాలు మనకి దొరికేసినవి అవని చాలా చాలా చూస్తూ ఉంటాం కదా కళ్ళలో. కానీ ఎప్పుడైతే మెలకు వచ్చిందో ఒక్క సెకండ్ కూడా మనకి ఆ తర్వాత అయ్యో ఇంత వజ్రవైడూర్యాలు ఏవో నేను కళ్ళలో చూశాను కానీ నిజంగా పోగొట్టుకున్నాను అనేది ఏమో అని బాధ అనిపించదు కదా. కళలో మన నాదే అనుకున్న బయటకు వచ్చాక మనకు బాధ అనిపించలేదంటే అక్కడ ఆ సరి అయిన జ్ఞానం అనేది మనకి ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఒకసారి శరీరం పట్టుకుని వస్తే ఇక్కడ కూడా మనకి తెలుసు ఈ శరీరాన్ని ఏదైతే ఉందో ఈ శరీరం కూడా మళ్ళీ నెక్స్ట్ క్షణం అన్నా ఉంటుంది అనే గ్యారెంటీ లేవు. అలాగే మనతో పాటు ఎవరెవరు ఉన్నారో ఆ బంధుత్వం కూడా ఎంతకాలం ఎలా ఉంటుందో తెలియదు. కానీ మనము ఈ శరీరం మాత్రము శాశ్వతం అన్నట్లుగా అనుకుంటున్నాం. ఆ శాశ్వతం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అంటే మాయ అనేది ఒకటి కప్పుతోంది, ఈ జ్ఞానం అనేది మనము పూర్తిగా తెలుసుకున్నా సరే